హాయ్ అండి ఈరోజు వీడియోలో అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే మీకు కొన్ని టిప్స్తో అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఒక సిస్టర్ కూడా అంబ్రెల్లా హ్యాండ్స్ గురించి కామెంట్లో అయితే అడిగారు. అయితే మీకు పూర్తిగా చూసారంటే చాలా సింపుల్ టెక్నిక్స్ అయితే చెప్తానండి. మన అంబ్రెల్లా హ్యాండ్స్ని ఈ విధంగా మీకు కావాల్సినట్టు అంటే మనకి వెడల్పు ఎక్కువ కావాలితే హ్యాండ్స్ పొడవు ఎక్కువ కావాలితే పెద్ద పళ్ళుని తీసుకోవాలన్నమాట. ప్లేట్ అయినా పొళ్ళుమైనా ఈ విధంగా తీసుకుని వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. అలాగే మనము డబుల్ లేయర్ అంటే అంబ్రెల్లా హ్యాండ్స్ని డబుల్ లేయర్ వేసుకుంటాం కదా, ఈ విధంగా డబుల్ లేయర్ వేసుకుంటే చిన్న పళ్ళు పెద్ద పళ్ళు ఈ విధంగా తీసుకుని కూడా సర్కిల్స్ని కట్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ని మనము హ్యాండ్స్ కింద కట్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మనము డబుల్ పోలింగ్ వేసేయాలన్నమాట. ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసేసి మళ్ళీ ఇంకొక మడత వేసేయాలి. నేను వీడియోలో చూపించే విధంగా మడత వేస్తే మనకి ఇక్కడైతే కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్లో మనము హ్యాండ్ రౌండ్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ పొడవు తగ్గుతుందన్నమాట. చూసారు కదా, 5 ఇంచెస్ వస్తుందంటే. కానీ మీకు ఇంకా పొడవు వచ్చేలాగా ఇంకొక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ విధంగా సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మనకి సర్కిల్లో సగ భాగాన్ని అంటే సగం కంటే తక్కువ అన్నమాట. మీకు ఇంచుమించుగా చెప్పాలంటే ఒక 5 ఇంచెస్ దాకా మడత వేయాలి. అంటే సర్కిల్లో ఒక భాగాన్ని 5 ఇంచెస్ తక్కువగా అంటే 5 ఇంచెస్ లెంత్తో మడత వేయాలని చెప్తున్నానండి. చూసారు కదా, ఈ మడత వచ్చేసి 5 ఇంచెస్ 5.5 ఇంచు వచ్చేలా చూసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మనకు ఇంకొక మడత వచ్చి పొడుగ్గా వస్తుంది. దీనివల్ల మనకి హ్యాండ్స్ పొడవు పెరుగుతుందన్నమాట. ఈ విధంగా వేసుకున్నాక పక్కకి మళ్ళీ ఇంకొక మడత వేసుకోండి. ఇక్కడ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్లో వచ్చేసి మనము నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో అలాగే హ్యాండ్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ పెడుతున్నానండి. మీకు ఇంకా ఆరం లూజ్ ఎక్కువ కావాలితే కనుక 2.5 ఇంచు 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ అయితే బాగా ఎక్కువైపోతుంది. ఏంటంటే కుర్చీలు పెట్టుకుంటామంటే ఆరం రౌండ్ ఎక్కువ తీసుకోవచ్చు. కుర్చీలు వద్దు అనుకుంటే కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. అలాగే ఆరం రౌండ్ ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే మనము హ్యాండ్స్ పొడవు తగ్గిపోతుంది కాబట్టి హ్యాండ్స్ పొడవు కూడా ఎక్కువ పెట్టుకోవాలి. అంటే సర్కిల్ ఇంకా పెద్దది తీసుకోవాలన్నమాట. ఇంకా పెద్ద పళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఆరం లూజ్ కోసం అయితే తీసేసుకున్నామండి. ఇది వచ్చేసిన కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి ఈ విధంగా తీసుకోవడం వల్ల సగభాగము చిన్నగా వస్తుంది, సగభాగము పొడుగ్గా వస్తుంది. పొడుగ్గా వచ్చింది పై వైపు, చిన్నగా వచ్చింది చంక వైపు పెట్టుకోవాలి. మనకి జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసము ఇక్కడ కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. చూసారు కదా, కింద వైపు మధ్యన కట్ చేసుకున్నాను. నేను కట్ చేసుకున్న వైపు పైన వైపు అంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి భుజం దగ్గరికి వచ్చేలాగా షోలర్ గుట్టు దగ్గరికి వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటే చూసారు కదా, హ్యాండ్స్ పొడవు మనకి 6 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ పొడవు కూడా సరిపోతుంది అనమాట. క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి కట్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు ఎక్కువ వస్తుందని మీకు చెప్తున్నానండి. ఈ విధంగా మీరు హ్యాండ్స్ని అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు పొడవు రావాలంటే ఇంకా పెద్ద పళ్ళుని తీసుకోవాల్సి ఉంటుంది. సర్కిల్ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు అన్నమాట. మనకి హ్యాండ్ రౌండ్ కూడా పెరుగుద్ది. అలాగే మనం డబుల్ లేయర్ వేసుకోవాలనుకుంటే మనకి ఒక్కొక్క లేయర్కి 1.5 ఇంచు 1 ఇంచు గ్యాప్ అయినా వచ్చేలా చూసుకోవాలి. అంటే ఈ పళ్ళం కంటే కొద్దిగా చిన్నది తీసుకోవాలన్నమాట. ఇలాగ మనం లేయర్స్కి సర్కిల్ సైజు తగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం డబుల్ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే హ్యాండ్ రౌండ్ ఎక్కువ కట్ చేసుకుని కుర్చీలు కూడా పెట్టుకుంటే ఇంకా లుంబుగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీకు అతికేటప్పుడు కూడా చెప్తానండి. మనకి అడిగిన హ్యాండ్ వేసి అంటే చెయ్యి పైకి లేపితే చంక కనపడకుండా కొంతమంది హ్యాండ్స్ వేయించుకుంటారు. ఈ విధంగా వేయించుకునేటప్పుడు ఫిట్టింగ్ కుదరట్లేదు అనేసి అయితే ఒక సిస్టర్ కామెంట్లో పెట్టారండి. మనం ఎప్పుడు కూడా అంబ్రెల్లా హ్యాండ్స్కి డబుల్ లేయర్స్ వేసుకుంటే బాగా చిన్న లేయర్ ఫస్ట్ అతకాలి, దాని తర్వాత పెద్ద లేయర్ అతకాలి, దాని తర్వాత మనం అడుగు వేసుకుని హ్యాండ్స్ అతకాలండి. అలాగే మనకి అతికి బ్లౌజ్కి చంక రౌండ్కి ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. మీకు ఒకవేళ తక్కువైంది అనిపిస్తే నేను వీడియోలో చూపించే విధంగా 1/2 ఇంచుకి మళ్ళీ మార్కింగ్ చేసుకుని కట్ చేశారంటే మీకు హ్యాండ్ రౌండ్ పెరుగుతుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్ రౌండ్ పెంచుకున్నప్పుడు హ్యాండ్ పొడవు తగ్గుతుందండి. అందుకే మీరు ముందుగానే హ్యాండ్ పొడవు ఎక్కువ పెంచుకోవడం మంచిది. అలా కాదు అనుకుంటే
బ్లౌజ్ని ఈ విధంగా హ్యాండ్స్ అతికి ముందే మనం సర్కిల్ చూసుకుని, అంటే బ్లౌజ్కి హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ ఎంత వచ్చిందో దాని ప్రకారము అంబ్రెల్లా హ్యాండ్స్ని అప్పటికప్పుడు కట్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా నేను బ్లౌజ్కి అయితే ఫస్ట్ అంబ్రెల్లా హ్యాండ్స్ని అయితే జాయింట్ చేసానండి. డబుల్ లేయర్ వేసుకునేలా ఉంటే చిన్న లేయర్ ఫస్ట్ అతికి పెద్ద లేయర్ తర్వాత అతకాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక కనిపెడకుండా ఉండడం కోసం మామూలుగా నార్మల్ హ్యాండ్ జాయింట్ చేయాలి. అలాగే మీకు హ్యాండ్ రౌండ్ కనుక ఎక్కువైపోతే ఇక్కడ షోలర్ కుట్టు దగ్గర చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకుంటే బాగుంటుందండి. చిన్న చిన్న కుర్చీలు పెట్టుకున్నా అందంగానే ఉంటుందండి, ఏమీ కాదు. ఇంకా బాగా అంతుంది నన్ను అడిగితే. నేను చాలామందికి హ్యాండ్ రౌండ్ ఎక్కువ తీసి కావాలని కుర్చీలు పెట్టేదాన్ని. అలాగే ఇప్పుడైతే మనకి ఈ విధంగా చిన్న హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ కంటే ఈ చిన్న హ్యాండ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ తక్కువ ఉంటే మంచిదండి. కొంతమంది అంబ్రెల్లా హ్యాండ్స్ని మోచేతుల దాకా పెట్టుకుంటారు. అలాగని మనం అడిగి వైపున వేసి ఈ చిన్న హ్యాండ్ని మోచేతుల దాకా పెట్టకూడదండి. షార్ట్ హ్యాండే పెట్టాలి. ఇది మనకి చంక కనపడకుండా ఉండడం కోసమే కాబట్టి షార్ట్ హ్యాండ్ అయినా సరిపోతుంది. కొంతమంది అంబ్రెల్లా హ్యాండ్స్ షార్ట్గా పెట్టుకుంటే చంక కనపడకుండా వేసుకుని ఈ నార్మల్ హ్యాండ్ ఇంకా చిన్నది పెట్టుకోవాలన్నమాట. అంటే మనము ఈ విధంగా అంబ్రెల్లా హ్యాండ్స్ అతికిన తర్వాత ఈ హ్యాండ్స్ని అతుకుతాము కదా, అతికిన తర్వాత మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ నుంచి ఈ హ్యాండ్ కనపడకూడదు. చూసారు కదా, పొడవు పెట్టేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అంబ్రెల్లా హ్యాండ్స్ లుక్ బాగోదండి. అందుకని మనము చిన్న హ్యాండ్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మీరు కరెక్ట్గా పెడుతున్నారా లేదన్నది చూసుకోండి. అలాగే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా నార్మల్గానే సైడ్ జాయింట్లు అయితే చేసేస్తాను నేను. చాలామందికి ఈ విధంగా అయితే జాయింట్ చేశానండి. అది ఎలాగో కూడా చెప్తాను. ఒకసారి చూడండి. మనకు అంబ్రెల్లా హ్యాండ్ కంటే తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కదా అని మీరు అడగొచ్చు. ఇది నార్మల్ హ్యాండ్ అండి. మీరు అంబ్రెల్లా హ్యాండ్ చెప్పమన్నారు కాబట్టి నేను ఈ విధంగా అతికాను. ఇదైతే నేను మళ్ళీ కుట్లు ఇప్పుకోవాలి. మీకు చెప్పడం కోసం నేను నార్మల్ బ్లౌజ్కి ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ అతికి చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనము సైడ్ జాయింట్లు కూడా అంబ్రెల్లా హ్యాండ్స్తో కలిపి వేసుకోవాలి. చూడండి, నేను నార్మల్ హ్యాండ్కి అంబ్రెల్లా హ్యాండ్ ఈక్వల్గా సైడ్ జాయింట్లు అయితే వేసేస్తున్నాను. మనకి ఇక్కడ దాకా లూజ్ ఉందనుకోవచ్చు. అంటే నేను మళ్ళీ కుట్టిప్పుకోవాలండి. ఈ బ్లౌజ్కి అయితే అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టమని చెప్పలేదు, మీకోసం అనేసి ఈ విధంగా జాయింట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనము చంక లూజు హ్యాండ్ లూజు ఆది బ్లౌజ్ని పెట్టి మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ వేసేసుకోవడమేనండి. అలాగే ఖర్చుల కోసం ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకోవచ్చు. మనకి అంబ్రెల్లా హ్యాండ్స్తో కలిపి వేసేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. నేను చాలామంది కస్టమర్స్కి ఇలాగే కుట్టాను, వాళ్ళందరికీ సెట్ అవ్వాయి. అలాగే మనకి హ్యాండ్ పొడవు అయితే ఇంత ఉండకూడదండి. నేను మడతడేస్తున్నాను. అంటే ఇది నార్మల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది మీకు చూపించడం కోసం నేను అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టానని చెప్పాను. ఇప్పుడు నేను మళ్ళీ కుట్లు ఇప్పుకుని మామూలుగా కుట్టేయాలి. అంటే మామూలు హ్యాండ్స్ కుట్టేయాలి. ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ తీసేయాలన్నమాట. మీకు చెప్పడం కోసం ఈ విధంగా అయితే నేను వీడియో చేశాను. ఒకసారి చూడండి. మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయి. డబుల్ లేయర్స్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ పొడవు కూడా ఇంకా పెట్టుకోవచ్చు. నేను అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. జిగ్జాగ్ చేసిన తర్వాత ఇది 5 ఇంచెస్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు, కింద జిగ్జాగ్ 1/2 ఇంచు పోయి 5 ఇంచెస్ వస్తుంది. అలాగే జిగ్జాగ్ వచ్చేటప్పటికి ఇవి చివరి ఈ విధంగా మడత పెట్టి జిగ్జాగ్ వేసుకుంటాం కదా. 1 టైం జిగ్జాగ్ వేసేసిన తర్వాత కుట్టు మీద కుట్టు వేసినట్టుగా 2 టైం కూడా లాగండి. అప్పుడు ఏమవుతుందంటే జిగ్జాగ్ బాగా వంకిలు తిరుగుతుంది. అలా కాదు అనుకుంటే మీరు వైరు కూడా వేసుకోవచ్చు. వైరు అయితే సన్న వంటిది వేసుకోవాలి.